మనమందరం ప్రభు బలని ప్రతి వారం తీసుకుంటాం, అవునా? మరి ప్రతి వారం మనం ప్రభు బల తీసుకుంటున్నాం, కానీ ఈరోజు ప్రభు వల్ల మన జీవితాలను మార్చడానికి తీసుకుంటాం. హల్లెలూయా. వాక్యమే ఇది ఈరోజు. అంటే నిన్న మనం భోజనం చేసినాను, పానం చేసినాను, మేము ప్రభు నిమిత్తమే చేస్తున్నాము, ప్రభు కొరకే బ్రతుకుతున్నాము, ప్రభు కొరకే చెల్లిస్తున్నాము, ప్రభుకి మహిమ అని మనం నిన్న చూసుకున్నాం. ఆమేన్. ఆయన మనల్ని ఏ విధంగా ఆచరించాలి, ఏ విధంగా మనం ఉంటే ఆత్మనేత్రాలు వెలిగించబడతాయి, ఆయనతో సహవాసంకి మళ్ళా మనం ఎలా రీయునైట్ అయి ఉన్నాం అనేది ఒకటే ఒక దారి, యేసుప్రభు. నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను అని అంటున్నాడు కదండి. ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు. మరి ఆయన తప్ప ఇంకొక మార్గమే లేదు. మరి ఆ మార్గం ఎలా వెంబడించాలి? నాకు కనపడడం లేదు, నాకు అర్థం అవడం లేదని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. సో అలా అనే వాళ్ళకి ఒకటే ఒక మార్గం, పండు తిన్నందువలన వాళ్ళ మార్గం మూయబడింది ఆది కాండంలో. సో ఇప్పుడు అదే పండు వలన మార్గం తెరవబడుతుంది. ఆమేన్. ఆ ప్రథమ ఫలం క్రీస్తు అని మనం నిన్న మెసేజ్ లో విన్నాం. సో ఈ ప్రథమ ఫలంగా ఉంటున్న క్రీస్తు ఉపమాన రీతిగా మళ్ళా ఒక పదార్థాన్ని మనకి ఇచ్చిపోయినాడు, అదే రొట్టె ద్రాక్షరసం. అవునండి. సో దీన్ని ఎలా తినాలి మనము అంటే, మొట్టమొదట ఆలోచించి పరీక్షించుకొని సిద్ధపడాలి. ఆలోచించాలి, పరీక్షించుకోవాలి, సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆలోచించడం ఎందుకు ఆలోచించాలి, పరీక్షించడం అంటే ఏం పరీక్షించాలి, సిద్ధపడడం అంటే ఎలా సిద్ధపడాలి. మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయదని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. దానిని విరిచి, దేని విరిచి? పైన తీసుకోండి 23. అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందింది. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడానికి చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. మరి నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందింది. ఏంటి వన్ ఆఫ్ ద వే ఏమి మనం తండ్రి దగ్గరికి వెళ్ళడానికి అంటే ఈ రొట్టె ద్రాక్షరసమే. హల్లెలూయా. అంటే యేసు నామాన్ని ధరించినాం కాబట్టి యేసు నామాన్ని మనం ఆస్వాదిస్తున్నాం. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యాన్ని బట్టి కూడా మనం ప్రభుని తిన్నాము అనే ఫీల్ అవ్వలేని వాళ్ళ కోసము ఈ యొక్క ఉపమాన రీతిగా నా శరీరము రొట్టె, అవునా, అలాగే నా యొక్క రక్తము ద్రాక్షరసం. సో ఇలా రెండింటిని మన ముందర పెట్టి, ఇది జీవాహారము, జీవమునకు మార్గము, ఈ జీవితము ఆశీర్వాదాన్ని పొందడానికి మళ్ళా దేవునితో, తండ్రి అయిన దేవునితో రీయునైట్ అవ్వడానికి కావాల్సిన ఒక ఉద్దేశము అని చూపిస్తున్నాడు. కాబట్టి నేను ప్రభువుని యేసు తాను అప్పగింపబడిన రాత్రి అంటే అప్పకాలం ఇది జరిగింది. సో అది ఏ టైంలో జరిగిందంటే 6 తర్వాతనే దినం మారింది. అదే రోజే అప్పగించబడే రోజు అనమాట. 6 నుండి పొద్దున 6 వరకు ఒక దినముగా ఇజ్రాయేలీలు లెక్కలోనికి తీసుకుంటారు. కాబట్టి అదే రోజు 6 తర్వాత ఒక గృహంలో ఈ యొక్క ప్రభుబల ప్రోగ్రాం జరుగుతుంది. ఈ రొట్టె ఇవ్వబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాడు. సో ఈరోజు దానిని విరవడం వలన ఏం జరుగుతుంది అంటే దేవుని యొక్క మహిమ ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడుతుంది. విరిగి నలిగిన హృదయమే ఆయనకు ఇష్టమైన బలి అర్పణ. ఆమేన్. విరిగి నలగాలి కాబట్టి రొట్టెలాగా మనము అనేకులకు సిద్ధపాటు చేయబడడానికి మనకు కష్టాలు రావాలి. కష్టాలలో దేవుడు లేడేమో, ఇక ఉన్నాడన్న వార్త రాదేమో అన్నంతగా విరిగిపోతాం. కానీ ఆ విరిగిపోతున్న మన జీవితాలలో, మన పరిస్థితులలో ప్రభు ఒక ప్రణాళిక దాగి ఉందని మనము విశ్వసించాలి. మరి ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఆ రొట్టెను విరిచి ఏమన్నాడు? ఇది నా శరీరము. అవునా? దేవదూతల కంటే మరి శ్రేష్టమైన ఆహారం ఇది అని అంటాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం చూడండి. ద్వితీయోపదేశ కాండం, నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకోబోవు దేశంన
మీరు మీరు ఆచరించవలసిన కట్టడల విధులను మీకు నేర్పితిని. కట్టడలు విధులు నిర్గమకాండంలో ఇవ్వబడినాయి ఆల్రెడీ. అక్కడ ఏం చెప్తున్నాడండి? ఆదివారం ఆచరించాలి, 10 ఆజ్ఞల పలకలు ఇవ్వడం జరిగింది. అవునా? 10 ఆజ్ఞల పలకలలో 10 ఆజ్ఞలు ఏంటి? నీ దేవుని నీ పూర్ణ హృదయం నీ పూర్ణ ఆత్మతో ఆరాధించాలి. పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ మరి సముద్ర జలంలో కానీ ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు. తర్వాత నీ తల్లిదండ్రులను సన్మానించాలి, ఇతరులను దొంగిలించకూడదు. మరి ఇట్లా 10 ఆజ్ఞలను మనము చూస్తున్నాం. అయితే ఒకటి మాత్రం సపరేట్ చేసి పైన ఉన్న 2 ఆజ్ఞలను కలిపి ఒకటి చేస్తే కింద ఉన్న 8 కలిపి ఒకటి చేస్తున్నారు. సో ఈరోజు ఆయన ఓల్డ్ టెస్టిమెంట్ కి ఇచ్చిన కట్టడ కంటే ఈ కట్టడ చాలా విలువైనదిగా ఉంది. ఓల్డ్ టెస్టిమెంట్ లో నిర్గమకాండం ప్రజలందరికీ కట్టడ ఇచ్చినారు, అది వాళ్ళకు చాలా కష్టమైంది. కానీ ఈరోజు మన జీవితంలో రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం వల్ల కష్టమవుతుందా నష్టమవుతుందా లాస్ట్ కి డెసిషన్ తీసుకుందాం. మత్తయి సువార్త 26 2 దినములైన పిమ్మట పస్కా పండగ వచ్చిననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకే అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పెను. పాస్కా బలి పశువు ఎవరో కాదయ్యా నేనే అని శిష్యులకు తెలియపరుస్తున్నాడు. ఈ పాస్కా బలి పశువు వల్ల ఏంటి మీకు లాభము అంటే, పశువులలో నుండి వచ్చిన శోధన, వేదన, శాపము మీకు తొలగిపోవాలంటే నేను బలి పశువుగా మార్చబడాలి, పాస్కా పశువుగా మార్చబడాలి. సో నేను అలా మార్చబడినందువలన మీరు మళ్ళీ మొదటి ఆదాము యొక్క మహిమను పొందుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. మొదటి ఆదాము కోల్పోయిన ఆ యొక్క మహిమంతటిని కడపటి ఆదాముగా ఉన్న క్రీస్తు యొక్క విధేయతను బట్టి తిరిగి మనం పొందుకున్న వారంగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాగే ఇదే 26:34 చూడండి. ప్రైజ్ లార్డ్. మరి ఈ రొట్టె తింటున్న సందర్భంలో పేతురుకు ఒక అసైన్మెంట్ జరిగింది. ఏంటది? మీలో నన్ను ఒకరు అప్పగించబోతున్నారు అంటాడు ఈ అధ్యాయంలోనే, 26వ అధ్యాయంలో. మీలో నన్ను ఒకడు అప్పగించబోతున్నాడు, వాడు సాతాను సంబంధి అని అంటాడు. అప్పుడు పేతురు అంటాడు, ఎవరు ప్రభా చెప్పు అని అంటాడు. నీవు నన్ను ముమ్మారు ఎరగని అంటున్నావు పేతురు, అప్పుడు వరకు కోడే కుయ్యదు అని అంటే నేను అస్సలు అలాంటిది ఏం చేయను అని అంటాడు. మన ఆత్మ నిర్ధారాలు తెరవబడాలి. చూడండి, పేతురు ఎలాంటి వాడు యేసు ప్రభువుకు తెలుస్తుంది. మరి అలాగే మాలో ఎవరు నిన్ను అప్పగించబోతున్నారు అనేది అందరూ యోహాన్కు సైగ చేస్తారు. సో యోహాన్కి సైగ చేయగానే యోహాన్ గారు వెళ్ళి దేవుని రొమ్మున అనుకుని ఎవరు ప్రభా అని అడుగుతారు. అంటే యోహాన్ కూడా ఇంకా కళ్ళు తెరవబడలే. ప్రియ శిష్యుడైనప్పటికీ కూడా ఆ యోహాన్ యొక్క స్టేటస్ ఏంటి అంటే సాధారణమైన ప్రజల యొక్క స్టేటస్. హల్లెలూయా. మరి ఈరోజు మనం కూడా ప్రభువులో తీసుకోకపోతే, ప్రభువులో తీసుకున్న కళ్ళు తెరవబడలేకపోతే మనం సాధారణమైన స్టేటస్ కలిగిన వాళ్ళంగానే ఉన్నాం. మరి అలా ఉండడం దేవుని చిత్తం కాదు, అలా ఉండడం దేవుని యొక్క ఉద్దేశము అసలు కానే కాదు. కటిగొరందీలు 11:24 నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి దీన్ని తీసుకొని వచ్చినాడు. ఏమని జ్ఞాపకం చేసుకోవాలా? ప్రతి వారం మనము ఈ పని చేసేటప్పుడు ప్రభువు నాకు మారుగా మరణించి ఉన్నాడు, ప్రభు నాకు మారుగా శిక్ష పొంది ఉన్నాడు. సో ఇప్పుడు నేను ప్రభువునకు మళ్ళీ నా తండ్రిని ముఖాముఖి చూడడానికి కావాల్సిన కృప నాకు ఇవ్వబడుతుంది. ఈయన రాకపోతే నాకు మళ్ళీ క్లోజ్ డోర్సే ఉండేవి, ఓపెన్ అయ్యే డోర్స్ నేను చూసేదాన్ని కాదు అనే కృతజ్ఞతతో తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టె వేసినట్టుగానే మనం కూడా కృతజ్ఞతతో ఈ రొట్టెను తీసుకునే ముందు ప్రభు నీ జ్ఞాపకం చేసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ఏడుస్తూ తెచ్చుకోవాలంట. ఎవరైనా విపరీతంగా ప్రేమ చూపిస్తే మన కళ్ళలో నీళ్ళు ఉంటాయి కదా, ఆ ఏడుపు. మళ్ళీ ఏడుపు అంటే నిజంగా ఏడవడం కాదు, మన గ్రాటిట్యూడ్, మన హంబుల్నెస్. ఆ సమయంలో దేవుడు చూస్తాడు ఎలా తీసుకుంటున్నావు, ఏ మనసుతో తీసుకుంటున్నావు. భయం ఉందా?
భక్తి ఉందా, వణుకుందా? సో అలాంటి ఒక మనసుతో మనం తీసుకోగలిగితే స్వస్థత, ఆశీర్వాదం, విడుదల, విమోచనతో కూడిన మహిమైశ్వర్యాన్ని నువ్వు ధరిస్తావు. హల్లెలూయా. మరి ఈ మహిమైశ్వర్యాన్ని ధరించాలి అంటే మొట్టమొదట క్రీస్తుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. మరి నిర్గమకాండం 12:14 చూడండి. నిర్గమకాండంలో కూడా చెప్తున్నాడు, కాబట్టి ఈ దినం మీకు జ్ఞాపకార్థమైనదగును, మీరు యెహోవా పండుగగా దానిని ఆచరించవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరించవలెను. మరి ఒక దినాన్ని ఏర్పాటు చేసినాడు. ఏంటి అది? వాళ్ళు విమోచించబడిన దినం. అంటే ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుండి కదిలే దినం అంటారు, బయటికి వచ్చే దినం. 4 చేరుకూరలతో కలిపిన 11 చదువు. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. త్వరపడుచు దాన్ని తినవలను. మరి మనం ఏం చేయాలా? ఈ బలిని ఎట్లా తినాలా? నెమ్మదిగా జ్ఞాపకం చేసుకుంటూ తినాలి. ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి ఎంత తేడా ఉంది చూడండి. అక్కడేమో త్వరపడాలా, ఎందుకంటే మళ్ళా ఆపుతాడేమో దొంగ పారిపోతున్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి, వాళ్ళ పని వాళ్ళు వెళ్ళిపోతున్నట్టుగా ఫీల్ అయ్యి ఫరో ఆపివేస్తే మళ్ళీ కష్టము అన్నట్టుగా అక్కడ బిహేవ్ చేయాలి. కానీ ఇక్కడ వచ్చేసరికి మనం ఎట్లా చేయాలంట? పరిగెత్తుతూ కాదు, నిదానిస్తూ నెమరు వేసుకుంటూ. ఎంత సాక్రిఫైస్ చేసినావు దేవా, ఎంత కృప చూపించినావు నేనా, ఎంత ఆదరణ ఇవ్వడానికి ఇష్టపడినావు దేవా. అమేజింగ్ గాడ్, యు ఆర్ ఓన్లీ ద వే టు కమ్ హెవెన్ కదా, ఓన్లీ ద వే టు రిసీవ్ బ్లెస్సింగ్. సో ఆ ఓన్లీ వన్ ఆఫ్ ద వేలో నేను ఉన్నందుకు కృతజ్ఞతలు. ఎంత ధన్యత, ఎంత ఆశీర్వాదం. అనాలోచితంగా చేయవేయకూడదు దీంట్లో అని అన్నాడు. కాబట్టి మనం అలా ఉండాలి. మరి 1 కొరింథీయులు 11:26 చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:26. ప్రైజ్ లార్డ్. మరి ఏమంటున్నాడు? ఈ రొట్టెలో మీరు ఈ రొట్టెను తిని పాత్రలోనిది తాగినప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించెదరు. మరణాన్ని ఎవరైనా చెప్పుకుంటారా? మరణాన్ని ప్రచురించడానికి ఎవరైనా ఇష్టపడతారా అంటే ఇష్టపడాలి మనం. ఎందుకంటే ఈయన చనిపోకపోతే మనకు విడుదల లేదు. ఈయన నీ కొరకు మరణించకపోతే తండ్రిని మనం చూసేవాళ్ళం కాదు. ప్రైజ్ లార్డ్. సరే, ఇప్పుడు ప్రభు బల్ల చేసేటప్పుడు మనకి ఏమి లాభం అనేది మనం చూస్తాం. ఆయన మరణించడాన్ని బట్టి మనకు విడుదల, ఆయన మరణించిన దాన్ని బట్టి మనకు విమోచన. కాబట్టి అన్ని విషయాలలో ఆయన శక్తిమంతుడు, ఆయన గణనీయుడు. ఈరోజు శిష్యులందరూ ఆడ కూర్చున్నప్పుడు వాళ్ళ మీదికి ఏమొచ్చింది ఆ భోజనం చేస్తున్నప్పుడు అనేది మనం గమనిస్తే, ఒకరి రొట్టె తుంచి ఇవ్వగానే సాతానుడు వాడిలో ఎంటర్ అయిన. చదువుగాలని మత్తయి సువార్త 26 కదా. మత్తయి సువార్త 26. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడు ప్రభు నేనా అని ఆయన నాతో కూడా పాత్రలు చేయించిన వాడెవడో వాడే నన్ను అప్పగించేవాడు. మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు కానీ ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగించబడుతున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాడు. 13:21. ఏసి మాట పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిజంగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆయన ఎవరిని గూర్చి ఇలాగ చెప్పానో ఆ శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా ఆయన శిష్యులలో యేసును ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. కనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పానో అది తమకు చెప్పమని సిమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా వాడెవరని ఆయనను అడిగాను. అందుకు యేసు నేనొక్క ముక్క ముంచి
ఎవనికిచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సియోను కుమారుడు ఇస్కరియతు యూదాకి ఇచ్చెను. వాడు ఆ ముక్కను పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయనది త్వరగా చేయమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగ చెప్పను. అది భోజనమునకు కూర్చుండిన వాళ్ళు ఎవరికి తెలియలేదు. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను కనుక పండుగకు తాను కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకు ఏమైనా ఇమ్మని అయినను యేసు వారితో చెప్పినట్టు కొందరు అనుకొనిరి. సో 30లో వాడు ముక్క పుచ్చుకుని వెంటనే బయటికి వెళ్ళను. అప్పుడు రాత్రి వేళ వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన ఎందు మహిమపరచబడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. సో ఆ ముక్కను ముంచి ఇవ్వగానే అతను తిన్న తర్వాత అతని హృదయంలోనికి ఎవరు ఎంటర్ అయినారు? సాతానుడు ఎంటర్ అయినారు. అంటే ఈరోజు సాతానుడు ఒక మనిషిలోకి ఎంటర్ అవ్వాలంటే ఎవరి పర్మిషన్ ఉండదని, ఎందుకు ఎంటర్ అయింది అంటే అతని ఆలోచన మొదటి నుండి సాతాను చేత ప్రేరేపించబడుతుంది, కానీ అతని లోపలికి సాతాను లేడు. అర్థమవుతుందా? ప్రేరేపించబడడం వేరు, ఆత్మలోకి అపవాది వచ్చి నిలబడడం వేరు. మరి ప్రేరేపించబడుతున్నందువలన అతడు డబ్బు సంచిని వెంబడిస్తున్నాడు అనేది యేసుక్రీస్తుకి తెలుసు అన్నట్టు అందరికీ తెలుసు. మరి డబ్బు వెంట వస్తున్న అతని జీవితంలో దేవుడితో కలిసి భోజనం చేస్తున్నప్పుడు అతనికి ఏమొచ్చింది అంటే దేవుడి చేతిలో నుండే రొట్టె తీసుకున్నప్పటికీ కూడా సాతాను మహిమ అతనికి అమ్ముకుంది. నీ క్రియలు నీ వెంట వస్తాయని అన్నట్టుగా ఆయన యొక్క క్రియలను బట్టి సాతానుడు అతనిలోనికి ఎంటర్ అయిపోయినాడు. పేతురు దేవుని మేము అలా చెయ్యము అని అన్న ముమ్మారు నువ్వు కోడి కూక ముందు ఏమంటావు? నాకెవరో ఏసెవరో నాకు తెలియదు అని అంటావు. నేను అన్నాను అన్నాడు. కానీ ఇక్కడ చూడండి, ప్రభు బల్లలో చేయవేసినప్పుడు ఎవరు అసైన్మెంట్స్ వాళ్ళకి స్టార్ట్ అయ్యారు. యోహాను రొమ్మున అనుకుంటున్నాడు కదా. అందరూ దేవుడితో కలిసి ఉంటే ఆయన మహిమ వస్తుంది. ఇప్పుడు మనం అందరం కలిసి చేస్తున్నాం, పరిశుద్ధాత్మతో కలిసి మనం కూడా భోజనము పానము మీద ఆసక్తి కలిగి ఇందులో చేస్తున్నప్పుడు మన అసైన్మెంట్ మనకు ఓపెన్ అవుతుంది. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు ఏం చేయాలి, ఏ విధంగా దేవునికి మహిమకరంగా మనం ఉండాలి అనేది ఈ రొట్టె తీసుకోవడాన్ని బట్టే కళ్ళు తెరవబడతాయి. హల్లెలూయా. ఈ రొట్టె వలననే మనకు మార్గనిర్దేశకం తెలుస్తుంది. హల్లెలూయా. ఈ రొట్టె వలననే మన పరిస్థితులన్నింటినీ దీవెనకరంగా మలుచుకోగలుగుతాము, ఆత్మనేత్రాలు వెలిగించుకుంటాము, ఆత్మ అన్యోన్య సహవాసము కలిగి ముందరికి వెళ్తాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుడు గొప్పవాడు, ఆయన మహాచర్యకారాలు జరిగించే తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు మాత్రమే ఘనత వచ్చే రీతిగా మనల్ని దర్శించును గాక. మళ్ళా 1 కొరింథీయులలోకి వెళ్దామండి. 1 కొరింథీయులు 14వ అధ్యాయము. మరణాన్ని ప్రచురించాలి. తర్వాత 27వ వచనంలో చూడండి, 27 దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటాం చేయడు కాదు. 27 కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినినో లేక ఆయన పాత్రలను తాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తంను గురించి అపరాధి అగును. సో అక్కడ యోగ్యత అయోగ్యత యూదా ఇస్కరియోతుని బట్టి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అర్థమవుతుందా? ఈ భోజనం తిన్నప్పుడు మహిమను క్యారీ చేస్తాం. ఏ మహిమను క్యారీ చేస్తామంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మమ్మల్ని క్షమించు అని అనకపోతే, అర్థమవుతుందా? మమ్మల్ని క్షమించు అని మనం అడగకపోతే సాతానుడు మన ప్రార్థన బలాన్ని తీసేసుకుంటాడని విన్నాం. అవునా? సో అలాగే ఇప్పుడు యోగ్యత ఉందా లేదా చూడకుండా రొట్టెలోనిది మనం తీసుకుంటే చాలా రోగాలు వస్తాయి అని అంటున్నాడు. ప్రకటన గ్రంథం కూడా చదివితే రోగాలు వస్తాయనే భయం ఉంది. కానీ ఒక్కసారి మనం దేవుని దగ్గర, అయ్యా రోగికి స్వస్థత అవసరం, రోగికి వైద్యుడు అవసరం, పడి నన్ను క్షమించటకు ఇదొక్కటే మార్గం, ఇంకా లేదు నాకు వేరే మార్గం, నాకు అయోగ్యురాలినని తెలిసి యోగ్యత ఇస్తున్నావు అని ఒక విధేయతతో ఈ యొక్క రొట్టెలో చేవేస్తే నీ జీవితం బ్రహ్మాండ రసాన్ని హీలింగ్ అన్నట్టు
ఆ అద్భుతమైన ఒక మెరాక్యులస్ వేలో నడిపించడానికి కావాల్సిన ఆశీర్వాదకరంగా ఇంకా రొట్టె ద్రాక్ష రసం నీకు పనిచేస్తుంది. హల్లెలూయా. మరి ఒక పాశ్రమ యోగ్యతను పరిశీలించుకున్నారంట. ఆమె కన్సీవ్ అయిన తర్వాత ప్రభా అవ్వ వలన అయోగ్యత వచ్చింది, కానీ నీ వలన మళ్ళా యోగ్యులైనా, నీ వల్ల మళ్ళా మేము శక్తి పొందుకోగలిగినాము, నీ వల్ల మళ్ళా మేము శాపం నుండి విడుదల పొందుకున్నాం. కాబట్టి నాకు డెలివరీ టైంలో ఉండాల్సిన నొప్పులు ఉండకూడదు అని ప్రేయర్ చేసుకున్నట్ట. ఆమేన్. హల్లెలూయా. సో ఆ యోగ్యత ఎక్కడి నుండో తెలుసా? రాజరికపు వంశంలోనికి మనం పోయినాము, ఆయన సిలోను కుమార్తెలము, ఆయన యొక్క ఉద్దేశాన్ని బట్టి నడిపించబడుతున్నాము. ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆల్ మైటీ, ఆయనకు అసాధ్యమైంది ఏం లేదు అని మనం గమనించాల్సిన పరిస్థితులన్నీ రొట్టె ద్రాక్ష రసం వల్లనే పొందుకుంటాం. హల్లెలూయా. సో ఇప్పుడు యోగ్యత కోసం కాదు, అయోగ్యులమైన వలననే దాన్ని తీసుకోవాలి. హల్లెలూయా. ఆ తీసుకున్న తర్వాత యోగ్యులట. ఆమేన్. హల్లెలూయా. అయోగ్యతని జ్ఞాపకం చేసుకొని క్షమించమని అడుగుతూ ఆ రొట్టెలో చేస్తున్నాం. కాబట్టి ఆ యోగ్యతను బట్టి దేవుని యొక్క మహిమ మన మీదకి దిగి వస్తుందంట. హల్లెలూయా. దేవుని మహిమ మన మీదకి వస్తే ఆటోమేటిక్ గా ఆత్మ నిర్గాలు వెలిగించబడతాయి, వివేచనాత్మ పనిచేస్తుంది. నతానియేలు నువ్వు ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు నేను నిన్ను చూస్తా అంటే, నిజంగా నువ్వు దేవుడి కుమారుడు అంటే ఏ చెట్టు కింద కూర్చున్నావు అని చెప్పినందుకే దేవుడి కుమారుడా నేను, దానికంటే మరి గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు నా వెంటగా అంటాడు. గ్లోరీ టు గాడ్. మనం కూడా గొప్ప కార్యాలు చూచుటకు దేవుడు మన కన్నులు తెరచును గాక. హల్లెలూయా. మరి ప్రభు శరీరము ఎలా తీసుకోవాలంటే వివేచిస్తూ తీసుకోవాలంట. 29 చూడండి. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తినుచు తాగుతున్నాడు. మరి ఎట్లా తీసుకోవాలంట? వివేచించి తీసుకోవాలి, లేకపోతే ఏమైపోతుంది? శిక్షా విధి కలుగుతుంది. కాబట్టి వివేచించాలి, లేకపోతే మనము ఆత్మలను వివేచించలేము. ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఏం ఉద్యోగం వేయాలా, ఎట్లా మనం ముందరికి వెళ్ళాలా, ఏ కేసు పెట్టాలా, ఏ కేసు పెట్టకూడదు, ఏ లాయర్ని పట్టుకోవాలా, ఏ లాయర్ని పట్టుకోకూడదు, అవునా, ఏ పేపర్ మీద సంతకం చేయాలా, అవన్నీ మనకి గైడ్ చేసేది ఇన్నర్ హార్ట్ లో నుండి హోలీ స్పిరిట్ గాడ్. సో మనం ఇప్పుడు వివేచించుకోవాలంటే, నేను అనుకున్నాం కదా, క్రీస్తులో నడుస్తున్నాను, క్రీస్తులో చెల్లిస్తున్నాను, క్రీస్తు యందు ఉనికి కలిగి ఉన్నాను, ఆయన నా యందు ఉన్నాడనే ఉనికి ప్రత్యేకంగా అందరూ తెలుసుకునే రీతిగా నేను బ్రతకాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. అంతే. ఈరోజు నువ్వు ప్రభు వలన తీసుకోవడం వలన క్రీస్తు నీలో నివాసం చేయట కావాల్సిన శుద్ధీకరణ, క్లెన్జింగ్ అంతా ఆయన రక్తము ద్వారా జరిగిపోతుంది అనమాట. ఆమేన్. ఆయన రక్తము ద్వారా ప్రతి కళాన్ని, ప్రతి ఒక్క మలినమైన ప్రతి ఒక్క బ్యాక్టీరియాని అంతటిని ఆయన రక్తము కడిగి పవిత్రపరుస్తుంది, శుద్ధీకరణ చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు శరీరం అని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగును. ఇందువలననే మీరు అనేకులు బలహీనులను రోగులైనారు, చాలా మంది నిద్రిస్తున్నారట. ఎందువలన? బల్లలో చేసి వచ్చి ఇంటికి వచ్చి క్యాజువల్ లైఫ్ బ్రతుకుతుంటారు. వాళ్ళలో ఉన్న స్వార్థం పోదు, వాళ్ళలో ఉన్న ప్రేమ ఇంక్రీజ్ అవ్వదు, వాళ్ళలో ఉంటున్న ఆ డౌట్స్ అన్ని స్పిరిట్ వల్ల కలుగుతున్నాయి. చూడండి, యూదా ఇస్కరియోతుకు ఆ రొట్టె ఇచ్చినప్పుడు అతను మరీ ఎక్కువ చెడ్డవాడవడానికి కావాల్సిన ఒక మార్గం తెరవబడినట్టు అతనిలోకి సాతాను ఎంటర్ అయినాడు కదా. కానీ పేతురైతే అయ్యో మరి నేను అలా చెప్తానా, అలా చెప్పకూడదు అని భయపడలేదు. కాబట్టి నేనైతే అబద్ధాలు ఆడను, నేను ఆడను అని చెప్పినాడు. కాబట్టి అతనికి ఒక అవకాశం ఏమొచ్చిందంటే, కన్ఫెషన్ చేసినందువలన, కన్ఫెషన్ ఏం చేస్తున్నాడు, నో నెవర్, నేను చెప్పను అని అన్నాడు. కానీ అతని యొక్క లైఫ్ స్టైల్లో దేవుడు అతని గురించి చూసినది నెరవేర్చుతున్నాడు. దేవుడి నోటి నుండి వచ్చిన మాట ఏది నిష్ప్రయోజనమో కాదు. మరి ప్రభు వివేచించిన విధానాన్ని బట్టి అతనికి అబద్ధాలు చెప్పడం జరిగింది. అలాగే నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను, నువ్వు శోధించబడుతున్నావు కాబట్టి నేను నీ కోసం ప్రార్థన చేస్తా, అయినా నీ విషయంలో దేవుడు కార్యం చేస్తాడు, నీ విషయంలో కార్యం చేస్తాడు అనేసి చెప్తున్నాడు కదా. చెప్తున్నప్పుడు
ఆయన తప్పించబడడానికి కావాల్సిన కృప అతని మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా. సో ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. పేతురు విషయంలో శోధన రావాలి, కానీ విడిపించబడ్డాక ఆల్రెడీ రాత్రి గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినాడు కాబట్టి అతనికి విమోచన జరిగింది. సో ఈ రోజు మన జీవితంలో పడిపోతుంటాం, కానీ లేవడానికి దేవుని యొక్క సన్నిధిలో నేనున్నాను. ఆయన నా కొరకు మానక విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో చెప్తాడు, నీ వారు నాకు అనుగ్రహించిన వారి నిమిత్తం ప్రార్థిస్తున్న లోకం అంతటి కొరకు కాదు అని. హల్లెలూయా. మరి లోకం అంతటి కొరకు కాదు ప్రార్థిస్తున్నది, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారంట? ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళ నిమిత్తమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రొట్టె అనేది మీరు క్యాజువల్ గా తీసుకోవడానికి వీల్లేదు, నిన్ను నువ్వు విమర్శించుకోవాలి. సో ఆలోచించడం ఏంటి అంటే, నేను ఆయన యొక్క బిడ్డనిగా ఉన్నాను, నేను ఆయన యొక్క పరిస్థితులలో సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన నా కొరకు మరణించినాడు, ఆయన నా కొరకు తిరిగి లేచినాడు. కాబట్టి నేను అనాలోచితంగా ఈ రొట్టెలో చెయ్యి వేయడం లేదు. నేను ఆలోచిస్తున్నాను, ఇందులో చేయి వేయకపోతే నాకు రాజరికపు హక్కు రాదు, పరలోకపు పౌరసత్వాన్ని నేను యూటిలైజ్ చేసుకోలేను అనే ఒక ఆలోచనతో మనం చేయాలి. పరీక్షించుకోవడం ఏంటంటే, నేను ఈ యొక్క రొట్టెలో చేయవేసిన తర్వాత ఏమి అన్యూహ్యమైన మార్పులు జరిగి ఉన్నాయి, ఏమి రూపాంతరం జరుగుతుంది, ఏ విధంగా నేను మహిమాన్వితమైన లోకంలోనికి అడుగులు వేస్తున్నాను. వీ హ్యావ్ టు పరీక్షించుకోవడం అంటే మనల్ని మనము మన జీవితంలో మనకు సన్నిధి ఎలా అనుభవిస్తున్నాం అనేది చూడాలి. హల్లెలూయా. ఆ సన్నిధి మనం అనుభవించే లోతు మనకు ఆల్రెడీ అర్థమవుతుంది. ఫ్యాన్ పెంచితే అబ్బా చలిని తగ్గియండి అని అంటారు, ఎండాకాలం పెంచేది ఎంత పెంచినా గాలే రాకుండా ఉంది అంటాం. అంటే వాతావరణాన్ని బట్టి, అలాగే మన హృదయాన్ని బట్టి దేవుని సన్నిధి మనకు బయలుపరచబడాలి. ఆమేన్. పరీక్షించుకోవడం అంటే ఏంటి ప్రభా, నేను ప్రభు బల్లలో చేవేసింటే కూడా నాలో ఇంకా అస్వస్థత ఉంది, ఏం ప్రభా నా జీవితంలో ఇంకా దీవెన రావడం లేదు. వీ హ్యావ్ టు ఫైట్ లైక్ దిస్. ఆయన బిడ్డలం అన్నాడు కదా, ఆయన రాజ్యవారసులం, నేను మరణించడం మంచిది అని అన్నాడు కదా. ఆయన మరణించడం వల్ల ఈరోజు మనకేం రావాలా? ఆశీర్వాదం కాదు. ఆ ఆశీర్వాదంలో నేను ఇంకా ఎందుకు ముందరికి వెళ్ళడం లేదు? నేను ప్రభు బల్లలో చేసిన విధానాన్ని బట్టి నన్ను ఇంకా అద్భుతంగా ఆశీర్వదించాలి కదా. అప్పుడు అర్హత నాకుంది కాబట్టి నేను అడుగు వాటిని ఎలా పొందుకోవాలి, అలా పరీక్షించుకోవాలి. సో పరీక్షించుకునే కొద్దీ వరాలు పెరుగుతాయి అన్నమాట. ప్రైజ్ అలా విమర్శించుకుంటున్నావు నిన్ను నువ్వే, ఏంది ప్రభా ఇక్కడ ఇంకా ఇంత లోతులోకి వెళ్ళలేకపోయినా, నాకు ఇది కావాల్సిందే. సో దానివల్ల మన ఆత్మ అన్యోన్యత పెరిగిపోతుంది అనమాట. ప్రైజ్ అలా. ఆశగల ప్రాణములు తృప్తిపరచు దేవుడు కదా, తృప్తిపరుస్తాడు. ఆశగల ప్రాణం దేవుడు తృప్తిపరచే దేవుడు కదా. మరి సిద్ధపడడం ఎలా? సిద్ధపడుతున్నాం దేవుని గురించి, మరణాన్ని గురించి, పునరుత్థాన్ని గురించి, మరి అన్నిటినీ తెలుసుకున్న నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? లోకంలో క్యాజువల్ మానవులు తిరిగి బ్రతికేస్తున్నట్టుగా బ్రతుకుతున్నావా? సూపర్ న్యాచురల్ లైఫ్ నాది అనేసి అనుకుంటున్నావా? నేను ఒక అక్కతో దేవుడు ఏమిస్తే అది భరించాలా అనే సంభాషణ జరుగుతూ ఉంటుంది. కానీ నాకు సైట్ వచ్చిందండి, 40+ వస్తే సైట్ వస్తుందంట ఖచ్చితంగా. కాబట్టి సైట్ వచ్చింది, చూపించుకున్నాను. దగ్గర లెటర్స్ కనపడవు, దూరం లెటర్స్ కనపడవు. దాన్ని ఏమంటారబ్బా తెలుగులో ఒక పదం అంటారు సిస్టర్, రెండు నాకు రెండు ఉన్నాయి సిస్టర్, దేవునికి మహిమ కలుగుందా. సో రెండు ఉన్నాయి, రెండు ఉన్నందుకు కష్టమవుతుంది. బయట ఇక్కడ నుండి దూరం అక్షరాలు చూస్తే కనపడవు, ఇక్కడ నుండి దగ్గర అక్షరాలు చూస్తే కనపడవు అన్నమాట. ఇంకా మామూలువన్నీ కనపడిస్తాయి. ఇంకా దాన్ని ఏమో అంటారు, ఇది దృష్టిమాన్య అని ఏదో అంటారు సిస్టర్, సంస్కృతంలో ఒక మాట అంటారు. అదే ప్రభా, అంతే చూడు అదే. కాబట్టి కొన్ని రోజులే అద్దాలు, ఎక్కువ రోజులు ఉండకూడదు అని నేను దేవునికి చెప్తాను అనమాట. నావి బ్రౌన్ కలర్ అద్దాలు ఉంటాయి కదా, మిస్ అయిపోయినాయి మొన్న పల్లెటూరులో బట్టలు పంచే టైంలో. అది ఎక్కడ పడిపోయింది లేదు. సో నిన్న
ఐస్ చెకప్ కోసం అని పోతే 2 పాయింట్స్ ఉండింది నాకు సైట్. అయితే 1.5కి దిగిందంట. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నేను క్లైమ్ చేసుకుంటా. నేను రొట్టెలో చేస్తున్నాను. మోషేకి దృష్టి మాంద్యము లేదు. మోషను ఒకటే ప్రేమిస్తావా? మోషే ఒక్కడే నీ సేవ చేస్తున్నాడా? మోషే ఒక్కడే నేను ఇష్టపడినాడా? దేవా, ఆయన గొప్పోడు కాదన్నాను. నేను కూడా నీ బిడ్డలే. ఆయన అద్భుతంగా నీకు విధేయతలైనాడు. నేను విధేయత చూపించకపోయినా నన్ను నువ్వు పిలిచినావు, ప్రేమిస్తున్నావు, నా కొరకు మరణించినావు, నా కొరకు తిరిగి లేచినావు. కాబట్టి ఆ యొక్క దృష్టి మాంద్యం 40 ఏండ్లలో వస్తుంది. కాబట్టి అది రావాలా, వెళ్ళిపోవాలా. కానీ పర్మనెంట్ అయితే ఉండదు. ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. సున్నదైతే మేము కూడా ఫస్ట్ కళ్ళు బాగాలేకుండా ఉండే కదా జీసస్ క్లాస్లో వచ్చేటప్పుడు. ఇప్పుడు బాగా అయిపోయినాయి నీట్గా. లేదంటే కళ్ళలో ఊరికే మంటనో నీళ్ళు అదొక రకమైన ప్రాబ్లమ్స్ ఉండే ఆయనకి. ఈరోజు లేవు. దేవునికి మహిమ కలగాలి. నాకు అంటే క్లైమ్ చేసుకోవాలి. ఒకసారి చిన్న గడ్డ అయింది అనమాట. సమయలు గ్రంథంలో చదువుతున్నాను అప్పుడే. వెడుగులు అయింది నాకు. చిన్నగా వెడుగులు అయితే సరేలే ఎట్లా పడలే అనుకొని ఊరికనే అన్నా. బైబిల్ చదువుతుంటే అష్టరోతు దేవత దగ్గర మందసాన్ని పెట్టేసరికి అష్టరోతు దేవత ముందర పడిపోతుంది వాళ్ళకి. అయితే 2వ రోజు అట్లనే వేస్తే, 3వ రోజు కూడా అట్లనే వేస్తే వాళ్ళకి దేవుడు మర్మాంగంలో గడ్డలు పుట్టిస్తాడు అనమాట. వచనం చదివి ఏడుస్తూనే ఉన్నాను. నాకు గడ్డ పుట్టించడం అంటే నేను పాపం చేసినాను. అంత ఆ వాక్యాన్ని నేను అంత ఫీల్ అవుతాను అనమాట. పాపం చేసినానా నాకు తెలియదు. నాకు విడుదల కావాల్సిందంటే పొద్దునకంతా ఆయన తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కాలేదు కాదు. బికాస్ వీ హ్యావ్ టు క్లైమ్. డాక్టర్స్ ఏం చెప్తున్నారా అది వినకూడదు. వాక్యం ఏం చెప్తుందో దాన్ని ఎత్తుకాలి. మనం పాపం చేయం కదా. మనం ఎవరిది ఆశిస్తలేము. కోపపడు కానీ పాపం చేయకూడదు. కొన్నిసార్లు కోపపడతాం. పిల్లలు బాగాలేకనో, తల్లి బాగాలేకనో, ఇంటోళ్ళు బాగాలేకనో, ఇంటెనకాల వాళ్ళు బాగాలేకనో కొట్లాడుకుంటాం, తిట్లాడుతున్నాం. అంత మాత్రానికి మనం పనికిరాని పాత్రలమా? అంత మాత్రానికి ఉపయోగం లేని వాళ్ళమా మనము? కాదు. ఆయన చిత్తము చొప్పున ఏర్పాటు చేయబడిన జనాంగము. ఎవరి కోసం చనిపోయినాడు? మనందరి కోసం అని అన్నప్పుడు నేను నా కోసం చనిపోయినాను. కాబట్టి నేను ప్రభువులు తీసుకుంటున్నప్పటి నుండి నా ముఖంలో మహిమ పెరగాలి. నాకు జ్ఞానంలో జ్ఞానం అధికం అవ్వాలి, వివేచన అధికం అవ్వాలి. సో అలా మనం క్లైమ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు అనర్హమైన పాత్రను అర్హమైన పాత్రగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నాకంటే ముందుగా నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఎవరికంటే గొప్ప కార్యాలు చేస్తారంట? ఆయన కంటే మరి గొప్ప కార్యాలను మనం చేస్తామంట. మరి అలా చేయాలంటే ఎంత వివేచించగలగాలి, ఎంత ఉజ్జీవింపబడాలి, ఎంత ఉత్సాహకరంగా ఉండాలి. సో సమస్తమును సమకూర్చి యెహోవాను నేను అని అన్నారు. ఇక్కడైనా కూర్చోండి బ్రదర్. మగ పిల్లలు ఇరుకొని కూర్చోవలసిన అవసరం లేదు. సో మనల్ని మనం దేవుని ఘనపరిచే రీతిగా, మనల్ని మనం ఉత్సాహముతో దేవుని ఆరాధించే రీతిగా బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే క్లైమ్ చేసుకోవాలా? ప్రభా ఈ వచనంలో నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని. మరి నేను చెయ్యొచ్చా? మరి నేను ప్రాక్టీస్ చేద్దునా? వెంటనే ఎవరికైనా బాగాలేదనుకో ఫస్ట్ హాస్పిటల్ పోదాం రాండి అన్నకూడదు. చేతనైనంత వరకు ప్రార్థన చేసి పరిశీలన చేయాలి, తగ్గిందా లేదా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇట్లా ప్రేయర్ చేసేటప్పుడు కొంతమంది ఇట్లా కదులుతారు అన్నమాట. కదిలితే దేవుడు వాళ్ళని తాకినాడు అని నాకు అర్థం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి నడిపింపుని బట్టి నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని అన్న. ప్రభా ఆ పిలుపులో నేను ఉన్నానా లేదా? ఆ పిలుపులో నన్ను నడిపిస్తున్నావా లేదా? మరి అలా అయితే ఈ రోజు నుండి నా జీవితంలో నేను చిన్న సూచనలు, ఎవరు స్వస్థతలు చేయనిక మనుషులు దొరకలే, కానీ మన జీవితంలో చిన్న అలవాట్లు చేసుకోవాలి. ప్రభా ఈరోజు నేను ఒక సూచన కావాలనుకుంటున్నాను. మరి నిజంగా నన్ను నువ్వు పిలిచింటే నా విషయంలో కార్యం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ పోయింది అనుకో. కరెంటు పోయింది దేవా, కరెంట్ రావాలను నన్ను ప్రేమిస్తుంటే. అవునా? ఇప్పుడు చాలా ఎండ ఉంది ప్రభా, నేను బయటికి పోవాలా, సేవకు పోవాలా అంటే మేఘం వచ్చింది నాకు వస్తుంది. బయటికి పోయినప్పుడు ఆటో వాళ్ళు నాకు ఫస్ట్ బండి లేనప్పుడు 50 రూపాయలు 30 రూపాయలు అడుగుతారు అనమాట, 10 రూపాయల దానికి.
ఏంటి ప్రభా, నేను నీ బిడ్డనైతే 20 రూపాయలకి వచ్చింది దాకా. ఇవి సూచనలు అంటే మూర్ఖపు సూచనలు అనుకుంటాం, అని అది అంతే. వాళ్ళు 20కి వస్తాడు, ఎంత కావాలా నన్ను అడగాల్సిన అవసరం లే. అక్కడికి పోవాలంటే 20 రూపాయలు మేడం అంటారు. ఇక అయితే దేవా నువ్వేనండి. హల్లెలూయా. బీ విత్ గాడ్, ఫ్రెండ్షిప్ చేయాలి ఆయనతో. నిన్ను పిలిచినా నన్ను నాకంటే గొప్ప కార్యాలు చేస్తున్నాను. సూచన అడుగుతున్నావు నువ్వు అంతే, ఒక సూచన. కొంతమంది అయితే ఇంకా వేరే వేరే సూచనలు పెడతారు. రోజా పూలే పూయని చెట్టు దగ్గర పోయి, ప్రభా ఈ చెట్టుకి పువ్వు పూస్తే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని లెక్క. పండ్లు కాయల చెట్టుకి పోయి పండ్లు కాయల దేవాయి, దీనికి పండు కాస్తే నువ్వు నన్ను పిలిచినావని లెక్క అని ప్రార్థన చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. మీరే మిమ్మల్ని మీరు శోధించుకోండి, మీ పిలుపుని బలపరచుకోండి. ప్రైజ్ ది లార్డ్. మరి యూదా ఇస్కరియోతు ఉంటేనే కదా యేసుక్రీస్తు యూదా ఏంది. హల్లెలూయా, హల్లెలూయా. కరువు ఉంటేనే మోషన్ ఉంటుండే కోపం వస్తుంది. తర్వాత స్వస్థత అంటే దేవుడు ఏమి ఇస్తే అది తీసుకోవాలా తెలుసా. క్యాన్సర్ ఇస్తే క్యాన్సర్ తీసుకోవాలా, టీబీ ఇస్తే టీబీ తీసుకోవాలంటే నువ్వు తీసుకో, నేను తీసుకొని దానికి కర్త కర్మ క్రియ నువ్వు అవుతావు, కానీ నేను కాదు. నేను హోలీ ల్యాండ్ కి సంబంధించిన హెప్సిబా అని పిలువబడుతున్నాను, బ్యూలా అని పిలువబడుతున్నాను. కాబట్టి నేను ఎలా ఉండాలనుకుంటున్నానంటే పరిశుద్ధ జీవితం జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలి. నా దేహము దేవుని నా డిఎన్ఏ దేవుని డిఎన్ఏ, నా ఆలోచన ఆయన ఆలోచన, నా పిలుపు ఆయన పిలుపు. కాబట్టి ఆయన చిత్త ప్రకారం నేను రొట్టెలో చేయి వేస్తున్నానంటే పరలోకపు మన్నాను భుజిస్తున్నాను. నేను పరలోకపు మన్నా కంటే శ్రేష్టమైన ఆహారాన్ని నేను మీకు అనుగ్రహించినాను అన్నారు. కాబట్టి ఆ మన్నా కంటే గొప్ప ఆహారాన్ని మనం ఆస్వాదిస్తున్నప్పుడు నా శరీరంలో ఇంబ్యాలెన్స్నెస్ ఉండకూడదు. హల్లెలూయా. లాస్ట్ టైం వాషింగ్ ప్రేయర్ చేస్తున్నప్పుడు నడుములో నొప్పి కాదు. ఎవరికైనా ప్రేయర్ చేసి అబ్బా ప్రైజ్ లాడన్నా నడుములు వస్తున్నాయి ప్రేయర్ చేయి, టాబ్లెట్ వేసుకుంటే కూడా పనిచేస్తలేదు. కాదు, ఓవర్ ఏమంటారు, హీట్ అయిపోతుంది నా బాడీ. అయితే ఒక్కసారి ఎన్నిసార్లు వాళ్ళని నన్ను అడగాలొచ్చి, నాకు అస్సలు ఫాస్టింగ్ మానేయను కానీ సబ్బినా పరగా నేను నీ బిడ్డనైతే నడుముల నొప్పి ఇప్పుడు తగ్గాల్సిందే అన్న. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నడుముల నొప్పులు లేవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి మనం తినక ప్రోటీన్ తగ్గుతుంది కదా, కానీ అలాంటి డెఫిషియన్సీ ఏం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనం నాకు నిద్ర కూడా చాలా తక్కువ ఉంటది. దాదాపు 2 అవుతుంది నాకు రాత్రి. మళ్ళీ 4:30 5 గంటలకి లేస్తా. లేదంటే 2:30కి లేస్తాడు, 2:45కి లేస్తాడు. సో ఎట్ల గట్ల లేచి మళ్ళీ ఆడొక గంట అనుకుంటే మళ్ళీ ఆనండి నిద్రడానికి టైం పడుతుంది కదా. సో అట్లా నాకు నిద్ర కూడా చాలా తక్కువ ఉంటది. కానీ పొద్దున్న కొంచెం లేట్ లేస్తా. అందుకే నా ఫోను నేను లేచిన తర్వాత గుర్తొచ్చిన తర్వాత ఆన్ అవుతుంది, అంతవరకు గుర్తు రాదు. అంటే ఎవరో ఒకరు మళ్ళీ నిద్రలో ఫోన్ చేసా అనుకో, నాకు ఇంకా ఇట్లా వదుకున్నట్లు అయిపోతుంది అనమాట. అందుకు ఫోన్ ఆఫ్ చేసేసి. అయితే దేవుడి యొక్క సన్నిధిలో ప్రతి దాన్ని పరీక్షిస్తూనే అంట, ప్రతి దాన్ని అడుగుతూనే అంట. ప్రభా మరి ఇది ఇట్లా జరిగింది, ప్రభా ఈ అవమానం నువ్వు లేకుండా అయితే రాలేదు, నీ చిత్తంలో ఏమని ఎందుకు అవమానించాలి అనుకుంటున్నావు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు, దాన్ని నేను నేర్చుకునే జ్ఞానమి. సో నా శరీరంలో అస్వస్థత ఉందంటే ఎక్కడైనా పాపం ఉందా, ఎక్కడైనా ఇంకా నేను సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా? రొట్టెలో చేసినాక కూడా ఇంకా ఎందుకు నా జీవితంలో ఇంత శోధన ఉంది? నేను సరి చేసుకోవాల్సింది సరి చేసుకో. నటిస్తున్నానా నేనేమన్నా? నటించడం లేదే. మనుషుల ముందర నటించాల్సిన అవసరం నాకు లేదు, కానీ నీ ముందర నేను ఎలా ఉన్నాను? సో థైరాయిడ్ 0, నిల్ రిపోర్ట్ వచ్చిందండి థైరాయిడ్. తర్వాత రుమటైటిక్ ఆర్థరైటిస్ ఉంది నాకు ఫస్ట్, అది కూడా నిల్ రిపోర్ట్ ఉంది. ఇప్పుడు నేను ఏం టాబ్లెట్లు వాడడం లేదు, నాకు నచ్చింది తింటున్నాను, నాకు నచ్చినది నేను చేస్తున్నాను, నా పరిస్థితుల్లో నేను ఉంటున్నాను. మరి నేనేమన్నా ఎక్కడైనా వీక్ గా కనపడుస్తున్నానా నీకు? ఇక్కడ కూర్చొని మెసేజ్ చెప్తున్నా అంటే ఇక్కడున్న పొజిషన్ ని బట్టి టేబుల్ కిందికి ఉన్నందుకు నేను కూర్చొని చెప్తున్నాను, బైబిల్ చదవడానికి అనుకూలంగా ఉంటుందని. సో పోరాడండి. ఎందుకు మీ శరీరాలను ఇహలోకపు తండ్రి శరీరంగా ఆస్వాదిస్తారు? పరలోకపు తండ్రి శరీరం మనం. ఆయన రొట్టె తింటున్నామంటే నీ శరీరం రోజు రోజు రూపాంతరం చెందాల్సిందే. మొదటి ఆదాము చేసిన పాపం వలన మరణం వచ్చింది. కడపటి ఆదాముగా వచ్చిన యేసుక్రీస్తు వల్ల విడుదల విమోచన వచ్చింది. కాబట్టి ఈ రొట్టె ద్రాక్షరసం తింటున్న నీ జీవితంలో ఇంకా అస్వస్థత రాలేదంటే నువ్వు అడగడం లేదు దేవుణ్ణి. నువ్వు క్రీస్తు రక్తాన్ని తీసుకుంటున్నావు. కొంతమంది నూనె తీసుకున్న వాళ్ళ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. మరి నువ్వు డైరెక్ట్ గా ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నావు కదా.
ఏ పండు వలన పాపం వచ్చిందో ఆ పండు నుండి విడుదల కలగాలన్నట్టుగా పండ్ల ద్వారానే మనకు విడుదల ఇస్తున్నారు. అప్పుడు తిన్న పండు ఆపిల్ అయిండొచ్చు అని అంటున్నారు, లేకుంటే అంజురం అయిండొచ్చు అంటున్నారు. కానీ ఇప్పుడు మనం తింటున్నది ద్రాక్ష, అదే పండు కాదు. పండు ద్వారానే విడుదల, విమోచన. అయితే ఈరోజు ద్రాక్ష రసాన్ని తీసుకుంటున్న నువ్వు ఎంత తల ఎత్తుకొని నడవాలి తెలుసా? ఎంత ఉజ్జీవంతో నువ్వు బ్రతకాలి. నీ శరీరంలో అస్వస్థత ఉండకూడదు. అది డిమాలిష్ అయిపోను కానీ నువ్వు పలకాలి. ఆమెన్. నాకు ఏదైనా చేసేటోళ్ళు లేరా అండి? పేరుతో సహా చెప్తున్నా కదా. ఒక్కరోజు వచ్చేటోళ్ళు రారు. ఈ ప్లేస్లు పెట్టినందుకు కొంతమంది రాలా, బాధ ఉంటుంది కదా. ఆరామనే నడిపిస్తుందని అనేటోళ్ళు చాలా మంది ఉంటారు. అయినా నాకు చింత ఉండదు అంటారా? ఉంటది, కానీ అవన్నీ నేను తీసుకోను. ఆ రోజు ఒక్కరోజు ఆ గంట ఒకటే, తర్వాత వాళ్ళెవరో నాకు తెలియదు. ఈ మాటలేంటో నాకు అర్థం కావు. ప్రైజ్లా హల్లెలూయా. ఎందుకంటే వీ హ్యావ్ టు గో. మనము బాగా పెట్టుకుంటే వాళ్ళకి మనము దూరం అయిపోయినట్లయితాం. అలా కాదు, దేవుడికి దగ్గర ఉండాలంటే చిన్నోళ్ళని క్షమించాలి, పెద్దోళ్ళని క్షమించాలి. ఎందుకు? వాళ్ళని సాధాను ప్రేరేపించినందువలన. నేనేమైనా మంచిదాన్నా? నాకు కూడా నోటికి ఒకరే కదా, నేను కూడా ఏదో ఒక మాట మాట్లాడుతుంటా. మరి నేను కూడా వెళ్ళి క్షమాపణ అడగాలి. నాకు అస్వస్థతలు వచ్చినప్పుడు నేను కూడా పరిశీలన చేసుకోవాలి. ప్రభా, నాకు ఇక్కడ ఇది ఉంది, నాకు ఇది ఎద్దు, నాకు విడుదల కావాలా, నాకు విడుదల కావాలా. ఒక ఇంట్లో ఒక ఆమె కొడుకు బాగాలేదని ఒక పనామని పెట్టుకుందంట. ఆ పనామ ఫైనల్ గా సరిగా చేసలేదంట. తల్లి ఉన్నప్పుడు బాగుంది లేదు, ఆమె చనిపోయిన తర్వాత దగ్గర పోయిందంటే నరకానికి పోయిందంట. ఎందుకంటే మనుషులు ఉన్నప్పుడు నమ్మకంగా చేసినావు, మనుషులు లేనప్పుడు నమ్మకంగా చేయలేదు కాబట్టి నువ్వు అనర్హురాలివి. ఆ అనర్హత మనకు భూమి మీదనే చూపిస్తాడు, అస్వస్థత. ఆ అస్వస్థత నువ్వు పరిశుద్ధంగా ఉంటే, దేవా నేను నీ కుమార్ని, నీ కుమార్తెను, నా జీవితంలో నువ్వు ఉండొద్దు, బయటికి పో అని చెప్పాలి. ప్రైజ్ లార్డ్. అప్పుడు నిర్గమాకాండం 14 అధ్యాయం చదివి ముగించుకున్నామని. నిర్గమాకాండం 14, నేను అవ్వ ఆదాముల సంతానం కాదు ప్రభా, యేసుక్రీస్తు సంతానమైనానని చెప్పగలగాలి. ప్రైజ్ లార్డ్. నిర్గమ 14:13. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరగా నిలిచండి. 12 నుండి చదివానా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయుల దాసుల మగుమని ఐగుప్తుల మేము మీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ ఎర్రని ముందు చచ్చట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుడే మేలని చెప్పి. ఎవరు? మోషేను విమర్శించిన ఆ ప్రజలే ఆయన విమర్శిస్తుంటే ఆయన అంటున్నాడు 13వ వచనంలో, మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మళ్ళెన్నడూ చూడడు. ఐగుప్తులో మనం ఉండొచ్చు, మనలో ఐగుప్తు ఉండకూడదు. అది దేవునికి హేయమైనది. పాపముల మధ్యలో మనం బ్రతకొచ్చు, పాపం మనలో ఉండకూడదు. అది దేవుని చిత్తం. హల్లెలూయా. పాపం మనలో ఉండకూడదంటే వ్యసనకాంతురాలుగా, దుఃఖకాంతురాలుగా, దేవుడు చాతగానోడుగా చూడకూడదు. దేవుడు సమస్తమును చేయగలడు. దేవుడు నాకు విడుదల ఇవ్వగలడు. దేవుడు నన్ను అద్వితీయ సత్యవతుడుగా ఉండి నడిపిస్తున్నాడు కనుక ఆయన అద్భుతాలు చేస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏదైనా నా దగ్గర రిపోర్ట్స్ ఉంటాయండి, అక్కడ ఇక్కడ కావాలంటే మీకు రిపోర్ట్స్ చూపిస్తా. అయితే ఇవన్నీ రిపోర్ట్స్ లలో ఖచ్చితంగా శ్రమ నా దగ్గరికి వస్తుంది, కానీ నా జీవితంలో అది ఉండకూడదని మొరపెడుతున్న విధానాన్ని బట్టి అది 0 సైజ్ అయిపోతుంది. ప్రైజ్ లార్డ్. నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు సైట్ ఒకటే పోరాడుతున్నది. నేను సైట్ విషయంలో కూడా 0.5 తగ్గింది. ఆమెన్. 2 పాయింట్ ఉన్నది, 1.5 అయిపోయింది. అంటే 5 పాయింట్ తగ్గిపోయినట్టులేనా? దానికి మహిమ కలుగునదా. అంటే ఒక్కొక్క లెవెల్ క్రమంగా మన జీవితాన్ని బాగు చేస్తాడు దేవుడు. క్రమంగా పోరాడండి. బైబిల్ చదువుతున్నారు కదా, బైబిల్ చదువుతున్నప్పుడు ఈ వచన ప్రకారం స్టాండ్ స్టిల్ అని అన్నారు. అవును ప్రభా, నేను ఊరికే నిలబడతాను, నువ్వు చేసిన కార్యాన్ని నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నా, నీకు మహిమకరంగా నేను బ్రతకాలనుకుంటున్నాను. ఏమి నేను నీకు సమయం ఇస్తున్నానే, ప్రార్థన చేస్తున్నానే, నా తండ్రి నువ్వు కదా, నా తండ్రి మిరాక్యులస్ ఫాదర్ కదా, మరి నన్ను ఎందుకు స్వస్థపరచడు అని నువ్వు క్లైమ్ చేసుకోగలిగితే యూ విల్ క్లైమ్, హీ విల్ గివ్ టు క్లైమ్ యూ. అంటే ఆయన నిన్ను ఉన్నతమైన బిడ్డగా చూపించాలనుకుంటున్నాడు. మన మీద సాతాను కనబడుతుంది.
మన మీద సాతాను నిందలేయాలనుకుంటాడు, కానీ నిందలేసిన వాళ్ళు రేపు పొద్దున్న చెప్పాలి ఆమె దేవుని బిడ్డ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆమెను తాకితే దేవుడు కనుముందు తాకినట్టుగా అని ప్రక్కన వాళ్ళు చెప్పుకునే రీతిగా మన బ్రతక ఉండాలి. స్టైల్గా ఉంది, అట్లుంది, ఇట్లుంది, అట్లుండకూడదు, ఇట్లుండకూడదు, వాళ్ళ విషయాలన్నీ మీరు వదిలేసేయండి. నీ దేవుడు ఓకే అన్నాడా? నువ్వు డ్రెస్ వేసుకుంటున్నప్పుడు ఇది వేసుకోవద్దు అన్నాడా? వేసుకోవద్దు. వేసుకునేటప్పుడు నాకేం ఇబ్బంది లేదు అన్నాడా దేవుడు? వేసుకో. పట్టు చీరలు కట్టుకుంటే నన్ను ఎవరో ఏమో అంటారక్క, అందుకే నేను పట్టు చీరలు కట్టుకుంటా. అనవసరం. నాకు దగ్గర చాలా మంది అట్లాంటి వాళ్ళు వచ్చినారు. అయితే అవన్నీ అనవసరం. ఒకరి కోసం బ్రతకడం లేదు, మనం దేవుని కుమార్తెలుగా చూపించుకోవడానికి బ్రతుకుతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు బట్టల గురించి, తిండి గురించి మాట్లాడుకున్నావు నువ్వు. ఆయన పౌరసత్వం పరలోక రాజ్యంలో ఉందని చెప్పినాడు కదా. మన పౌరసత్వం ఎక్కడుందంట? పరలోకంలో పౌరసత్వం ఉంది అన్నప్పుడు భూమి మీద మనము ఆయన యొక్క శక్తిని చూపించే ప్రజలుగా ఉండాలి. కాబట్టి ఈ రోజు బల్ల వేసుకునే ముందు, బల్లలో చేయవేక ముందు అందరూ కళ్ళు మూసుకుందాం. ఎవరెవరైతే బాప్తిసాలు తీసుకోలేదో వాళ్ళందరూ సిద్ధపడండి. ఖచ్చితంగా ఈ ఉపవాస దినాలలో ఎప్పుడు శనివారము బాప్తిజం తీస్తాము, ఆదివారము ప్రభలలో చేయేస్తారు. ఓకేనా అండి? వీలైతే శనివారం బాప్తిజం పొందుకునేంటనే కూడా మీకు ప్రభువులో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరం కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని, దేవా నేను ఈ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను, నువ్వు నా కొరకు మరణించినావని, నా కొరకు తిరిగి లేచినావని, నన్ను నువ్వు ప్రేమ